వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మలం కలర్ని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాదు దాని స్ట్రక్చర్ని బట్టి కూడా మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఆ స్టూల్ కలర్ని బట్టి మలం ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా మన హెల్త్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు అని చెప్తుంటారు. అసలు వాస్తవం ఎంత, నిజంగానే మనం తెలుసుకోవచ్చా? యాక్చువల్గా అండి, రెగ్యులర్గా మోషన్ పాస్ చేస్తే పేషెంట్ వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదని చెప్తాము. సో జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్గా అంటే ఏంటండి అని అడుగుతారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే రూల్ ప్రకారము 2 రోజులకు ఒకసారి పాస్ చేసినా కూడా అది మనకి రెగ్యులర్ కిందే లెక్క అనమాట. ఓకేనా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్నిసార్లు పాస్ చేస్తాము, ఒక రోజులో ఒకసారి అనేది రెగ్యులర్ కింద లెక్క అనమాట. ఇంకొకటి ఏంటంటే దాని క్వాంటిటీ ఎట్లా ఉన్నది అనేది, అంటే ఎంత అమౌంట్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే ఓన్లీ కొంచెం కొంచెం పాస్ చేస్తారా, దట్ ఈస్ మోషన్ పాస్ అయిపోయిందని చెప్తారు, అది కూడా ప్రాబ్లమేటిక్. కొంతమంది ఏమో చాలా ఎక్కువ అమౌంట్ అనమాట, అసలు అలాగే వాష్ బేసిన్ అంతా వచ్చినట్టు వస్తుంది, అది కూడా ప్రాబ్లమాటిక్ లెక్క అనమాట. సో సర్టన్ అమౌంట్ లైక్ కొంచెం కామెడీగా అనిపించిన, ఫన్ అనిపించిన ఒక 100 to 120 grams లైక్ మన హ్యాండ్ ఫుల్ లాగా. జనరల్గా ఒక హ్యాండ్ ఫుల్ అయితే ఎంత అయితే ఉంటుందో మనకు ఐడియా వస్తుంది కాబట్టి అంతా వస్తే దట్ ఈస్ ద నార్మల్ రెగ్యులర్గా అనమాట. మూడో కారణం ఏంటంటే అందులో ఎలా ఉంది దాని క్వాలిటీ అని చెప్తాం అనమాట. క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అనమాట. చాలా మంది ఏం చెప్తారంటే నార్మల్ మోషన్ సాఫ్ట్ గానే ఉంటుంది సార్, నార్మల్ మోషన్ దట్ ఈస్ రెగ్యులర్ మోషన్. కొంతమంది ఏం చెప్తారంటే లిక్విడ్ గా ఉంటుంది సార్, కొంతమంది ఏమో మరీ హార్డ్ గా ఉంటుంది. రెండు అబ్నార్మల్ కిందే లెక్క అనమాట. మరీ హార్డ్ గా ఉన్నా అబ్నార్మల్, వాటరీగా ఉన్నా అబ్నార్మల్. ఎందుకు అంటే మనకి మోషన్ లో లాస్ట్ 100 centimeter కోలాన్ లో మనకి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఎంతైతే వాటర్ అవసరం అయితే అంత వాటర్ మన బాడీ తీసేసుకుంటది. సపోజ్ లాస్ట్ 100 centimeter లో ఏదన్నా డిఫికల్టీ ఉందనుకుందాం అనుకోండి, అప్పుడు మనకి వాటర్ అబ్జర్వ్ అవ్వకుండా లూజ్ మోషన్స్ అయిపోతాయి అనమాట. అట్లా కాకుండా అసలు మొత్తము పేషెంట్ వాటర్ ఇంటేకే తక్కువ తీసుకున్నాడు అనుకుందాము, తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే లాస్ట్ 100 centimeter ఒక కోలాన మొత్తం వాటర్ తీసేసుకొని హార్డ్ స్టూల్స్ వెళ్తారు. అదే టైంలో ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోలేదు అనుకోండి, తక్కువ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా మోషన్ హార్డ్ గా వెళ్తుంది. సో ఫైబర్ అనేది కంపల్సరీగా ఉంటేనే మనకి మోషన్ వస్తుందండి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము రెగ్యులర్ గా బాగా డైటింగ్ చేస్తామండి కానీ మాకు మోషన్ సరిగా అవ్వదండి. రెగ్యులర్ గా డైటింగ్ చేసే వాళ్ళకి మోషన్ సరిగా అవ్వదండి, ఎందుకంటే వాళ్ళు అన్ని క్వాంటిటీలో ఆ క్వాంటిటీలో ఏంటంటే ఫైబర్ మిస్ అయిపోతుంది యాక్చువల్గా. ఎందుకంటే కార్బ్స్ ఎంత తీసుకోండి, ప్రోటీన్ ఎంత తీసుకోండి, ఫ్యాట్ ఎంత తీసుకోండి అని లెక్క చెప్తారు కానీ ఫైబర్ చెప్పరు ఎవరు. సో జనరల్గా ఫైబర్ తక్కువ అయితే మోషన్ సరిగా రాదు. సో డైటింగ్ ఎంత గట్టిగా చేస్తే మోషన్ అంత గట్టిగా వస్తుంది, అది రూల్ అనమాట. కొంతమందికి ఏమొస్తుంది అంటే మోషన్తో పాటు జిగురు వస్తుంది. జిగురు ఎందుకు వస్తుంది అంటేనండి మన కోలాన్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అందులో జిగురు వస్తుంది అనమాట. అంటే మన కోలాన్ లోపల ఉన్న సెల్ ఎక్కువ జిగురుని సెక్రెట్ చేస్తుంది. అది ఏది ఒక 1 week వస్తుంది ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. అట్లా కాకుండా రెగ్యులర్గా జిగురు పడుతుందంటే అర్థం ఏంటంటే లాస్ట్ పార్ట్ కోలాన్లో కొంచెం ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్తాము, లైక్ అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ అని చెప్తాము. అట్లా కాకుండా కొంతమందికి మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది. బ్లాక్ అంటే ఆల్మోస్ట్ లైక్ హెయిరీ బ్లాక్ అనమాట. అట్లా కాకుండా కొంతమంది ఏం చెప్తారంటే ఎస్టర్డే మేము బీట్రూట్ తిన్నాము, సో బీట్రూట్ కలర్లో మోషన్ వచ్చింది, దట్ ఈస్ ఓకే, 1-2 days ఓకే. అంతకన్నా మనకి ఎక్కువ మోషన్ కలర్ నార్మల్ కలర్ ఈజ్ ఎల్లో కలర్ అండి, అంతకన్నా ఎక్కువ కలర్ చేంజ్ అవుతుంది అనుకోండి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. జనరల్గా మేము ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే బ్లాక్ కలర్ గురించి అడుగుతాం అనమాట. బ్లాక్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ పైప్లో కానీ స్టమక్లో కానీ చిన్న పేగులో కానీ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఎవరికైనా అల్సర్స్ వల్ల, వాళ్ళకి మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది. బ్లాక్ మీన్స్ కంప్లీట్ జెడ్ బ్లాక్, మన హెయిరీ బ్లాకే ఉంటుంది అనమాట. లోపల బ్లీడ్ అయితే ఆ బ్లడ్ రెడ్ కలర్ బ్లాక్ కలర్లో కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో జనరల్గా మేము ఓల్డ్ పేషెంట్స్ వాళ్ళని అడుగుతాం ఏదైనా క్యాన్సర్స్ ఉన్నాయా రికగ్నైజ్ చేయడానికి, ఎస్జిటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అల్సర్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా బ్లీడ్ అయినాయా, లివర్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఏమైనా వ్యారసిస్ ఉండి బ్లీడ్ అయ్యాయా అని చెప్పాలంటే మనకి బ్లాక్ కలర్, దాన్నే టెక్నికల్గా మెలీనా అంటారు అనమాట. అట్లా కాకుండా కొంతమందికి ఎక్కువ మోషన్ వచ్చేసి స్మెల్ చాలా దారుణంగా వస్తుంది. మోషన్ స్మెల్ అనేది నార్మల్గా ఎవరికైనా వస్తుంది, కానీ మన బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉండే అంత స్మెల్ అంటే కంఫర్ట్ స్మెల్లే ఉంటుంది, ఎక్కువ స్మెల్ రాదు. కానీ కొంతమందికి ఈవెన్ గ్యాస్ పాస్ చేసినా మోషన్కి వెళ్ళినా చాలా పంజెంట్ స్మెల్ వస్తుంది అనమాట.
అర్థం ఏంటి, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మోషన్ వాటర్ లో తేలుతుంది యాక్చువల్. మనకి యాక్చువల్ గా మోషన్ చూసుకుంటే మనకి వాటర్ లో మునిగిపోవాలి, బికాస్ సాలిడ్ కాబట్టి. వాళ్ళకి అంటే తేలుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాట్ మన ఏదైనా బయట వెనిగర్ అవన్నీ బయట పెట్టినప్పుడు, వన్ డే మిల్క్ బయట పెట్టినప్పుడు వన్ డే అవ్వగానే చాలా పంజెంట్ స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ వల్ల. సో మోషన్ లో గనక మనకి ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మోషన్ ఎక్కువ అమౌంట్ వస్తుంది, మోషన్ వాటర్ లో తేలుతుంది, మూడోదేమో చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. సో ఎవరికి వస్తుంది అంటే జనరల్ గా వీళ్ళకి లోపల మనకి ఫ్యాట్ డైజెషన్ సరిగా అవ్వని వాళ్ళకి వస్తుందండి. లైక్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉన్నాయి, ప్యాంక్రియాటైటిస్ వచ్చింది వాళ్ళకి డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి కొంతమందికి ఫ్యాట్ అరగదు, వాళ్ళకి ఏంటంటే స్మెల్ ఎక్కువ వస్తుంది. సో ఒక్క మోషన్ కలర్ తోనే చిన్నప్పుడు జనరల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు చూసేవాళ్ళు. యాక్చువల్ గా కళ్ళు ఏంటంటే మన బాడీకి మన బ్రెయిన్ కి విండో లాగా. మన మోషన్, మన యూరిన్, మన బాడీ మొత్తానికి విండో యాక్చువల్ గా. సో ఒక కలర్ ని బేస్ చేసుకొని, క్వాంటిటీ బేస్ చేసుకొని అంటే సజెషన్స్ ఇవ్వటం కుదురుతుంది. అంటే బ్లాక్ కలర్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ కాదు, వచ్చిందని కాదు, జస్ట్ మనకి సజెషన్స్ ఇవ్వడం కోసం. అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బయటికి మనకి కనిపిస్తుంది. అందుకే టెక్నికల్ గా అండి మనకు వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే 50 years దాటిన తర్వాత ప్రతి వాళ్ళకి కొలనోస్కోపీ చేయమని చెప్తారు, ఎవ్రీ 2-3 years ఒకసారి. ఇండియాలో ఇంతమంది కొలనోస్కోపీ చేయాలంటే కుదరదు. కొలనోస్కోపీ అంటే భయపడతారు కదా డాక్టర్ గారు. అందుకని ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఫ్లష్ చేసుకునే ముందు వెనక్కి తిరిగి నీ మోషన్ చెక్ చేసుకోమని చెప్తాం. మన మోషనే కాబట్టి చెక్ చేసుకుంటాం. సో కలర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓల్డ్ పేషెంట్స్ అయితే ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి యాక్చువల్ గా. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ మోషన్ తేలడం అనేది జరుగుతూ ఉంటుంది డాక్టర్. అంటే ఫ్యాట్ ఒక డైజెషన్ అయిపోతుంది. జనరల్ గా అండి డయాబెటీస్ జనరల్ గా 2 types ఉంటాయి. అంటే మన చైల్డ్హుడ్ లో రావడం ఒకటి ఉంటుంది, ఓల్డ్ ఏజ్ లో రావడం ఉంటుంది. చైల్డ్హుడ్ లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ తగ్గుతుంది అనమాట. సో వాళ్ళకి డయాబెటీస్ తో పాటు ప్యాంక్రియాట్ యొక్క ఫంక్షన్ తగ్గడం వల్ల వాటర్ తేలుతుంది. డైరెక్ట్ గా డయాబెటీస్ కి రిలేషన్ ఉండదు. జనరల్ గా మన బాడీలో మనకు వచ్చే కంప్లైంట్లు 10 ఉంటాయండి, మన రోగాలు 1,00,000 ఉంటాయి. ప్రతి కంప్లైంట్ ని ప్రతి రోగంకి కనెక్ట్ చేయలేము మనం డైరెక్ట్ గా, బట్ ఇండైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలి. నేను రీసెంట్ గా ఒక వీడియోలో చూసాను, అంటే మోషన్ వెళ్ళినా కానీ మోషన్ కంప్లీట్ అయినా కానీ కంప్లీట్ అవ్వలేదు అని ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ఉంటుంది అంట. అదేంటి డాక్టర్ గారు? క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి కంప్లైంట్ ఉండదు. కంప్లైంట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే పేషెంట్ కి క్యాన్సర్ కాదు అని ఒక చూచాయిగా అనమాట. యాక్చువల్ గా డైరెక్ట్ గా కాదు ఎప్పుడు కూడా. మన బాడీలో ఏది కూడా అంటే క్యాన్సర్ లో కంప్లైంట్లు కొంచెం తక్కువ ఉంటాయి. నార్మల్ గా ఇన్ఫెక్షన్ లో కానీ ఇన్ఫ్లమేషన్ లో కానీ వేరే కండిషన్ లో అంటే క్యాన్సర్ కాని కండిషన్ లోనే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. అది రూల్ యాక్చువల్ గా. ఇప్పుడు నార్మల్ గా ఒకసారి పేషెంట్ మోషన్ కి వెళ్ళాడండి, మళ్ళీ ఇమీడియట్ గా ఒక 10 minutes లో మళ్ళీ మోషన్ కి వెళ్ళాలని ఫీలింగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే అతను రెక్టమ్ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు లెక్క. ఇన్ఫ్లమేషన్ 2 రకాలు అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే అల్సరేటివ్ కోలైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. రెక్టమ్ గనక అంటే యానస్ పైన రెక్టమ్ ఉంటుంది, అక్కడ మనకి సెన్సేషన్ వచ్చే ఫస్ట్ పార్ట్ అదే మన బాడీలో ఆఫ్టర్ మౌత్ తర్వాత. ఎందుకంటే మీరు అన్నం తిన్నారనుకోండి, మౌత్ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మనకి. మోషన్ కూడా లాస్ట్ పార్ట్ లో తెలుస్తుంది కానీ అంతకు ముందు ఎక్కడుందో మనకి తెలియదు. సో ఆ లాస్ట్ బటన్ పార్ట్ లోనే తెలుస్తుంది అన్నమాట. ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనకి ఫీలింగ్ ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ లో సపోజ్ నేను మోషన్ లో ఏదైనా ఒక చిన్న స్టోన్ లాగో సంథింగ్ ఏదో పెట్టా ఇక్కడ రెక్టమ్ ఏరియాలో, యూ విల్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ మోషన్, నేను పాస్ అవ్వాలని ఫీల్ అవుతారు. అలాగే క్యాన్సర్ కూడా, క్యాన్సర్ కనుక రెక్టమ్ లో ఉందనుకోండి, సంథింగ్ ఏదో ఉంది నేను ఎంటీ చేయాలనుకుంటాము అని బాత్రూమ్కి వెళ్తాము, స్ట్రెయిన్ చేస్తాము, అది రాదు, ఎందుకంటే అది క్యాన్సర్ కాబట్టి. సో ఫీలింగ్ ఉన్నదంత మాత్రాన క్యాన్సర్ అని కాదు యాక్చువల్లీ. ఆ ఏరియాలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, వాపులాగా ఉన్నా, చిన్న పస్లాగా ఉన్నా, ఏమున్నా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ మోషన్కి వెళ్తే మోషన్ రాదు. అదే కాన్సెప్ట్ ఏంటంటే క్యాన్సర్ కూడా ఒక గెడ్డ కదా, ఆ ఏరియాలో ఉంటే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఫీలింగ్ ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్ కాదు, కానీ క్యాన్సర్ ఉన్న పేషెంట్లో ఆ ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.